జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం యోగేశ్వర్ల సందేశాలు మనం గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాము. అయితే యోగేశ్వర్లు అంటే సృష్టిలోని మానవులందరికంటే కూడా గొప్పవారు. ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి సందేశం తెలుసుకుందాము. మన జ్ఞానాన్ని పగలు భోజనం అనే దొంగ, రాత్రి నిద్ర అనే దొంగ దోచుకుంటున్నారు. ఈ ఇద్దరు దొంగలు మన జ్ఞానధనాన్ని దోచుకుంటున్నారు అని చెప్తున్నారు. మనము సహజంగా ప్రాపంచిక ధనం మాత్రమే తెలుసు. అయితే ధనం రెండు రకాలు. ఒకటి ప్రాపంచిక ధనం, రెండు జ్ఞానధనం. జ్ఞానధనం అంటే ఆత్మజ్ఞాన ధనం. ఈ ప్రాపంచిక ధనం వల్ల మనం భోగాలు సుఖాలు అనుభవిస్తే, ఈ ఆత్మజ్ఞానం వల్ల మనకి ఎంతో ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అయితే ఈ సుఖాలు భోగాలు వల్ల అందరూ సంతోషంగా ఉంటున్నారా అంటే లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొంతమందికి కుటుంబ సమస్య, మరికొందరికి ఆర్థిక సమస్య, అలాగే తర్వాత వార్ధక్యపు సమస్య, ఆరోగ్య సమస్యలు, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కాబట్టి మనం ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ దుఃఖం నుండి బయటపడవచ్చు. ఈ దుఃఖం నుండి బయటపడిన వారి జీవితమే సరి అయిన జీవితం. దుఃఖంతో జీవించే జీవితం సరి అయిన జీవితం కాదు. అందుకనే మనమందరము కూడా బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు లేచి స్నానం చేసి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తున్నాం. 4 గంటల నుండి 6:30 వరకు తీవ్రమైన ధ్యాన సాధన చేస్తున్నాం. అలాగే 6:30 నుండి 8 గంటల వరకు గురువుగారి స్పీచ్, ఉపన్యాసం అనవచ్చు, లేదా ఆధ్యాత్మిక విషయాలను మనం సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం. ఎందరో మహాత్ముల సందేశాలు తెలుసుకుంటున్నాం. యోగేశ్వర్ల సందేశాలు తెలుసుకుంటున్నాం గురువు ద్వారా. అప్పుడు మనకి ఈ దుఃఖం అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మనము దేహం కాదు ఆత్మల మనము తెలుసుకుంటాము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం వల్ల. అలాగే పత్రిజీ గారు అందరిలో మనలో ఒకరిగా ఉన్నప్పటికీ, మామూలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన వద్ద ఎంతో జ్ఞానం ఉంది. ఆయన ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసేవారు కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి జనాలు రెడీగా ఉండేవారు. వారి ఇళ్లకు తీసుకువెళ్ళి ఆయనకు కావలసినవి అన్నీ కూడా అందుబాటులో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. మరి ఆత్మజ్ఞానం లేని వారు లాంటి సామాన్య మానవులు వెళితే, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మన ఏర్పాట్లు మనమే చూసుకోవాలి. అదండి సామాన్యులకు ఆత్మజ్ఞానులకు ఉన్నటువంటి తేడా. కాబట్టి ప్రతి ఒక్కరము ఆత్మజ్ఞానిగా ఎదగాలి. అలాగే మనకి ప్రాపంచిక ధనాన్ని దోచుకునే దొంగలు మాత్రమే ఉన్నారని తెలుసు. కానీ ఆత్మజ్ఞానాన్ని దోచుకునే 2 దొంగలు ఉన్నారు అని వినగానే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆ 2 దొంగలు పగలు భోజనం అనే దొంగ అంట, రాత్రి నిద్ర అనే దొంగ అంట. ఈ 2 దొంగల ద్వారా మనము ఈ మార్గంలో ఉన్నప్పటికీ, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ కూడా మనం నష్టపోతూ ఉంటాం. కాబట్టి మనము ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఆకలి వేసినప్పుడు ఆ కడుపుని 3 భాగాలుగా చేసుకోవాలి. దానిలో
2 భాగాలు మాత్రమే మనము ఆహారాన్ని వేయాలి. ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలి. అప్పుడు మాత్రమే మనము ధ్యాన సాధన చక్కగా చేయగలుగుతాం. అంతేగాని పొట్ట నిండా తినేసామనుకోండి, శుభ్రంగా నిద్రపోతాము గుర్రు పెట్టి. కాబట్టి భోజనము ఎప్పుడు కూడా మితంగానే తీసుకోవాలి. యోగులు, ధ్యానులు అందరూ కూడా ఆహారాన్ని మితంగా తీసుకొని ధ్యాన సాధన చేయాలి. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అది ఇష్టము, ఇది ఇష్టము, కొత్త రకాలు అనేసి టేస్ట్ చేద్దాము అనేసి చాలామంది అన్ని రకాల పదార్థాలు ఈ పొట్టలో వేసేస్తూ ఉంటారు. అలాగే మాంసాహారాన్ని తినకూడదు. అలాగే వెల్లుల్లి కూడా ఈ ధ్యాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు వెల్లుల్ని కూడా నిషేధం. ఈ వెల్లుల్లి తినడం వల్ల కూడా, ఈ మాంసాహారం తినడం వల్ల మనలో తమో గుణాలు, రజో గుణాలు ఉత్పన్నమవుతాయి. వాటి వల్ల మనము ధ్యాన సాధన చేయలేము. కాబట్టి మనము శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మితాహారం, యుక్తాహారం మాత్రమే మనము తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనము తీవ్రమైన ధ్యాన సాధన చేయగలుగుతాం. లేదంటే ఈ భోజనం అనే దొంగ దోచుకుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రెండవది రాత్రి నిద్ర అనే దొంగ. ఈ నిద్ర కూడా ఎలా ఉంటుంది అంటే బద్ధకం. బ్రహ్మ ముహూర్తంలో లేవలేరు అందరూ, అందుకనే జూమ్లో పాల్గొనలేకపోతున్నారు. ఏమిటి అంటే కారణం, లేవలేకపోతున్నామండి అని అంటారు. ఈ బద్ధకం అనేది కూడా తమో గుణానికి సంబంధించింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆత్మజ్ఞానధనాన్ని ఈ నిద్ర అనే దొంగ కూడా దోచుకుంటాడు. కాబట్టి రాత్రిపూట త్వరగా నిద్రపోవాలి. తెల్లవారు 3 గంటలకు త్వరగా లేవాలి. అప్పుడు మాత్రమే లేవగలుగుతాం. అంతేగాని ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ రాత్రి 11, 12 గంటల వరకు ఉంటే 3 గంటలకు లేవలేము కదా. కాబట్టి మనము ఆధ్యాత్మిక ప్రోగ్రామ్సే చూస్తున్నప్పటికీ ఒక టైం అని పెట్టుకొని 9, 10 గంటలకల్లా పడుకోవాలి. అప్పుడే మనం తిరిగి తెల్లారి 3 గంటలకు లేవగలుగుతాము. చక్కగా ధ్యాన సాధన చేసుకోగలుగుతాము. మరి ఈ మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన ఈ సందేశం మన అందరము చక్కగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడే మనము తీవ్రమైన ధ్యాన సాధన చేయగలుగుతాము. సజ్జన సాంగత్యం చేయగలుగుతాము. స్వాధ్యాయం చేయగలుగుతాము. సేవ చేయగలుగుతాము. సమయం అప్పుడు మనకి అనుకూలంగా ఉంటుంది. మన ఆరోగ్యం మనకి సహకరిస్తుంది. మన శరీరం కూడా మనకి సహకరిస్తుంది. కాబట్టి మనం ఈ భోజన విషయంలో, ఈ నిద్ర విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మహమ్మద్ ప్రవక్త గారు ఆఫ్రికా ఖండంలో ముస్లిం దేశాల్లో అన్నిట్లో కూడా ఖురాన్ ద్వారా మనకు అందించారు. అక్కడ వారందరికీ ఈ సందేశాలను అందించారు. అలాగే జీసస్ క్రైస్ట్ ఈయన వెస్టర్న్ కంట్రీస్లో బైబిల్ ద్వారా అందరికీ బోధించారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భారతదేశంలో అందరికీ బోధించారు. అలాగే బుద్ధుడు బౌద్ధ మతంలో అందరికీ బోధించారు ఈ ఆత్మజ్ఞానాన్ని. మనము వీరంతా వేరే వేరే మతస్థులు, వేరే వేరే వారు, వేరే వేరే ప్రాంతం వారు అని అనుకుంటే దాన్ని మించిన అజ్ఞానం మరొకటి లేదు. కాబట్టి అందరము ఒకరమే, అందరము ఆత్మలమే అని తెలుసుకొని ఎవరు ఎటువంటి బోధనలు చేసినా దాన్ని మనము తీసుకోవాలి, ఆచరింప చేసుకోవాలి. వాటి యొక్క అంతరార్థాలను తెలుసుకోవాలి. మన జీవితంలో వాటిని ఆచరించాలి. అప్పుడే మనము ఆత్మ ఎదుగుదల ఉంటుంది. అప్పుడే మనము ఊర్ధ్వలోకాలకు చేరుకోగలుగుతాము. మన లక్ష్యం, మన ప్రణాళిక కూడా అదే, మన ఆత్మ ఎదుగుదల. కాబట్టి మనము ఇటువంటి యోగేశ్వరులు అందించినటువంటి ఆత్మ బోధనలను మనము ప్రతినిత్యము తెలుసుకోవాలి.
వాటి యొక్క లోతుల్లోకి వెళ్ళి వాటి యొక్క అంతరార్థాన్ని మనము సేకరించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరము ఇటువంటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిపుచ్చుకోవాలి. మరి ఇదంతా మనకి ఎలా అందుతుంది అంటే, మన జీవితంలోనికి ఒక సద్గురువు, సజీవ సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ ధ్యానము ఆత్మజ్ఞానము అందుతుంది. కాబట్టి మనం అందరము కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. అంతేగాని ఈ ప్రాపంచిక విషయాల్లో, ఈ భోగాల్లో తేలియాడుతూ ఉండడము కాదు. అది మనతో రాదు. మనతో వచ్చేది, మనతో కూడా వచ్చేది పైలోకాలకు మన ఆత్మతో వచ్చేది ఈ జ్ఞాన సంపద మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యము తీవ్రమైన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలను మాత్రమే చదవాలి. అలాగే ఆత్మసేవ మాత్రమే చేస్తూ ఉండాలి. ఇదండి ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం. కాబట్టి ఇటువంటి సందేశాలను ప్రతి నిత్యము మనము పంచుకుందాము, అంటే సజ్జన సాంగత్యము చేసుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు. అలాగే ఇటువంటి సందేశాలు మీకు నచ్చినట్లయితే కనుక అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వినండి. రోజు వింటూ ఉంటే మనలో తప్పకుండా ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.